గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏఐఎఫ్ ఏరియా మహాసభ నిర్వహించారు. కార్యకర్తలతో పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిందని, ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. పలు అంశాలపై ఈ నెల 24, 25 తేదీల్లో శ్రీకాళహస్తిలో ఏఐఎఫ్ మహాసభలు జరుగుతాయని, వీటిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చంద్రయ్య, శశి తదితరులు పాల్గొన్నారు. జనవరి 24, 25 తేదీల్లో జిల్లా మహాసభ జరుపుకోవడం జరుగుతుంది. ఆ మహాసభ సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో ఏరియా మహాసభ ఏర్పాటు చేసుకోవటం జరిగింది సిపిఐ పార్టీ ఆఫీసులో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల గురించి ఏమాత్రం పట్టించుకొని పాపాను పోవటం లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ప్రతి సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి నేటికి ఏమాత్రం ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి ఇప్పటికి విడుదల చేయాల. నిరుద్యోగులకి ఇవాళ 10,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నేటికి 8 నెలలు గడుస్తున్నా కూడా ఈ రోజుకి కూడా నిరుద్యోగ పక్షాన కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పటికీ ఏదో కల్లిబుల్లి మాటలు చెప్పుకొని ఆనాడు మా దగ్గర ఓట్లు వేయించుకొని ఈరోజు మా గురించి పట్టించుకొని పాపాన్ని పోవటంలో, అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిశ్రమలు తీసుకురావాలి. ఈరోజు ఈ జిల్లాలో 1,00,000 మంది నిరుద్యోగులు ఈరోజు బయట వచ్చి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కల్పించాలనేసి అఖిల భారత యువజన సమైక్యగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ జరిపి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగుల మీద దాడులు కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎక్కువగా డ్రగ్స్ కు యువత ఏర్పడతా ఉంది. ఎందుకంటే బానిసత్వం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈరోజు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేని దాని వల్ల ఈరోజు డ్రగ్స్ కి వగేరా దీనికి యువత ఈరోజు బానిసత్వం ఏర్పడటం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నూతన పరిశ్రమలు తీసుకొచ్చి ఈ చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేసి కూడా డిమాండ్ చేస్తామని. ఈరోజు ఈ నియోజకవర్గంలో యువకులు అనేక రకాల సమస్యలు ఈరోజు ఎదుర్కొంటున్నారు. అందరూ డిగ్రీలు, ఎంకామ్లు, ఎంఎస్సీలు, బీటెక్లు చేసి అనేక మంది ఉద్యోగాలు లేకుండా ఇప్పుడు ఈ గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతమైన పరిశ్రమలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా స్థానికులు ఉద్యోగ అవకాశం ఇచ్చేది. స్థానికులకు ఉద్యోగ అవకాశం ఇచ్చినా 10,000, 12,000 శాలరీలే కానీ ఎవరు కూడా హెచ్ఆర్ కానీ మేనేజర్ కానీ ఇటువంటి పోస్టు కూడా కల్పించే పరిస్థితి రోజు ఈ గూడూరు నియోజకవర్గ ప్రాంతం లేదు. అటు కాకుండా స్థానికులకి 75% ఉద్యోగాలు కల్పించాలని, అదేవిధంగా మంచి సఫిషియెంట్ శాలరీ వాళ్ళకి ఉద్యోగానికి తగ్గట్టు సఫిషియెంట్ శాలరీ కల్పించాలని చెప్పి కూడా మన భారత కమ్యూనిస్ట్ పార్టీతో కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా విలేజ్ల్లో, దళితవాడలో కూడా ఈరోజు సిసి రోడ్లు లేవు, త్రాగునీరు లేవు, డ్రైనేజీ లేవు, అనేక సమస్యలు పడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు చాలా గ్రామాల్లో కూడా ఎస్సీ వాడలకి, అదేవిధంగా ఎస్టీ కాలనీలకు కూడా శ్మశానానికి పోయిన దారులు కూడా లేకుండా ఈరోజు అనేక గ్రామాలు ఈరోజు చిలకూరు మండలం అయితేనేమి ఇట అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు నాంచారపేట కానీ, గాంధీనగర్ కానీ అనేక రకాల సమస్యల మీద కూడా మనం ఫైట్ చేస్తూ ఈరోజు ఈ శ్మశాన వాటికి కూడా సమస్యలు దారి కావాలని చెప్పి అనేక రూపాయలు కూడా ధర్నాలు కూడా మేము తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇకనైనా కానీ ప్రభుత్వాలు కూడా తక్షణం స్పందించి ఈరోజు యువకులకి అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రానున్న రోజులు కూడా ఇక్కడ అనేక రకాల పరిశ్రమలు పెట్టి ఈ పరిశ్రమ ఉద్యోగాలు కల్పించాలి. ఈరోజు ఏదైతే ఎస్సీ ఎస్టీ కాలనీస్ ఉన్నాయో ఈ దళితుల మీద దాడులు కూడా, ముస్లింస్ మీద దాడులు అరికట్టాలని ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత ఈరోజు హైందవ శంకరం అని చెప్పి పెట్టాడు. ఈ విధంగా మేము అక్కడ పూజ చేపిస్తాము దేవుళ్ళ మీద భక్తితో అని చెప్పి ఈరోజు వేలాది మందిగా ఇక్కడ గ్రామాల నుంచి కూడా హిందూ చైతన్య మతాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు తీసుకెళ్ళిపోతున్నారు. ఈ విధంగా ఇప్పుడు అన్నిటి కూడా ఖండించాలి. ఏదైతే కూడా నిజం ఏదైతే ఆ నిజాటి మీద మీరు తీసుకెళ్ళాలి. కానీ దేవుడు భక్తి పేరుతో ఈరోజు వేలాది మందిగా మతాన్ని రెచ్చగొట్టే విధంగా మీరు హిందువులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు మతాన్మాద హింసను ప్రేరేపించే విధంగా ఈరోజు విజయవాడలో మీటింగ్ పెట్టి ఆ విధంగా ప్రతి గ్రామంలో మీకు దేవుడిని చూపిస్తాం, మీకు అనేక రకాల కార్యక్రమాలు చేపిస్తాం అని చెప్పి కూడా దేవుడిని తీసుకుపడడం కూడా అది చాలా విడ్డూర విషయం.